తెలంగాణలో ప్రపంచ సుందరిమణులు ఒకటే తిరుగుతున్న దృశ్యాలని మనం చూస్తున్నాం. అయితే వరంగల్ జిల్లాలో రామప్ప టెంపుల్ సందర్శించే టైంలో ఈ అందగత్తెలను అందరికీ కాళ్ళు లేపి మరీ ఏదో కాళ్ళు కడిగే ప్రయత్నం చేసిర్రు. కానీ ఇదంతా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆడపిల్ల పరువు తీయడం కోసం ఈ రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తుండని చెప్పి నెటిజన్లు అంటున్నారు, ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు. కానీ ఇది కరెక్టేనంటారా అని చెప్పేది ప్రజలే తెలియజేయాలి. ఏందది? ఇప్పుడు అందాల ఆరబోసుడు అంటేనే బట్టలు. ఇప్పుడు ఇంకా గుడికి పోయే క్రమంలో ఈ బట్టలు తీసి అదేదో లేపి మరి కాళ్ళు కడిగి మళ్ళీ టవల్తో తుడిచి ఇదంతా మామూలుగా కాళ్ళు ఎలా కడుక్కుంటారో అలా కడుక్కుంటే అయిపోతుంది. అందరు కడుక్కోవట్లేరా? ఇంకా అలా కడుక్కోవాలి. కానీ ఇదేం పద్ధతి? ఏదో అమ్మాయిలని ఏదో ఏదో చేసినట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడైతే వాస్తవానికి. మహిళల పరువు తీసినట్టు అనిపిస్తుంది. అలా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం, ఇక్కడ ప్రజల ఉద్దేశం. మరి ప్రజలు ఏ విధంగా ఈ వీడియోను స్పందిస్తారనేది అర్థం కాని పరిస్థితి. మరి ఇక్కడైతే జనాలు విపరీతంగా వచ్చి వీళ్ళని చూస్తుండడం జరుగుతుంది. మొత్తానికైతే ప్రపంచ సుందరులు అందరినీ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ కూర్చోబెట్టి ఏదో చేయించిన కార్యక్రమం అయితే మరి మంచిగా లేదనేది నాకైతే ఉద్దేశం. మరి మీ ఉద్దేశం ఎలా ఉందో కూడా మరి తెలియజేయవచ్చు. మొత్తానికైతే ఇది వరంగల్ జిల్లాలో ఈ అందగత్తెల భామలు ఒకటే తిరుగుడు, ఒకటే షోలు. ఏందో ఇది అంతా అర్థం కాని పరిస్థితి. 100 కోట్లు నాశనం అయిపోతున్నాయి. ప్రజలు పైసలు లేక చస్తున్నాం అని అంటారు, మళ్ళీ పైసలు ఇవన్నీ ఇక్కడనే పోతున్నాయి పైసలన్నీ. మరి ఇది ఎక్కడి పద్ధతి అనేది ప్రజలంతా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి నువ్వు ఏదో ఫెయిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మరి నువ్వు ఇప్పటికన్నా సరి చేసుకొని ప్రభుత్వాన్ని నడిపించే ప్రయత్నం చేస్తామని నేను అనుకుంటున్నాను. ఆడుదుడు కెమెరా ఎట్ట పెట్టిన మనోడే, మన పిల్లగాడేలే. కానీ సరే, మొత్తానికైతే గిట్లా నడుస్తుంది వ్యవస్థ.